ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతును? మత్తయి 27:22. పిలాతు ప్రతిభగల పాలకుడు. సమర్థవంతంగా పాలించడంలోనూ తన అధికారంలో ఉన్న రాజ్యాన్ని అదుపులో ఉంచడంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం వల్లనే యూదయ లాంటి ప్రమాదకరమైన ప్రాంతానికి పిలాతు గవర్నర్గా నియమితుడయ్యాడు. ఖచ్చితమైన మనిషి, న్యాయ దృష్టి గలవాడు, ప్రజాక్షేమాన్ని ఎరిగినవాడు. రోమన్ సైనికుల టోపీల మీద ఉండే చక్రవర్తి ప్రతిమ విషయంలో యూదులకి పిలాతుకి వాదం వచ్చింది. ఎలాంటి ప్రతిమ పరిశుద్ధ పట్టణంలో కనబడరాదని దైవాజ్ఞ. యూదులు తిరగబడ్డారు. చివరికి చక్రవర్తికే నేరుగా విన్నవించుకొని ఆ బొమ్మల్ని యెరూషలేములో ఉన్నంత మటుకు రోమా సైనికులు ధరించకూడదన్న తీర్పుని పొందారు. పిలాతు రెండోసారి యెరూషలేములో నీటి కొరతను నివారించడానికి ఓ కాలువ నిర్మిద్దామని పథకం వేశాడు. ధనం ఎక్కడిది? దేవాలయం ఆదాయంలో నుంచి తీసుకోవాలనుకున్నాడు. అయితే కానుకల పెట్టెలో భక్తులు వేసే ఆదాయం కాక కోర్బాను అనబడిన ఆదాయాన్ని ఇమ్మని ఆలయ అధికారులను అడిగి ఉండవచ్చు. ఎందుకంటే ఈ కోర్బాను ఆదాయాన్ని ఏ ఇతర పరిశుద్ధమైన కార్యాలకి వాడకూడదట. యూదులు నిరాకరించారు. నీటి సరఫరా మెరుగుపడితే వాళ్ళకే సౌకర్యం. అయినా పిలాతుతో సహకరించలేదు. వీధుల్లో ప్రదర్శనలు, సమ్మెలు జరిపారు. అప్పుడు పిలాతు సైనికులను మారు వేషాల్లో జనంలో కలిసిపోయేలా ఆజ్ఞ ఇచ్చి అంతా ఆదమర్చి ఉన్న సమయంలో దేవాలయ ప్రాంతంలోనే హఠాత్తుగా ఊచకొత కోయించాడు. రక్తం ఏరులై పారింది. లూకా 13:1 ఉన్న సంఘటన ఇదే కావచ్చు. ఏది ఏమైనా ఆ రోజుల్లో చక్రవర్తికి పిలాతు మీద ఎక్కువ సానుభూతి లేదు. ఐగుప్తుకి వెళ్ళడానికి యూదయ గుండా తప్ప భూమార్గం లేదు. కాబట్టి రాజకీయంగా యూదయ ప్రాంతం రోమా సామ్రాజ్యానికి చాలా ముఖ్యం. యూదులు అసంతృప్తి చెంది తిరగబడితే రాజ్యానికి క్షేమం కాదు. కాబట్టి యూదుల మాటలను త్రోసిపుచ్చడం చక్రవర్తికి కుదరదు. తాను నమ్మిన దానిని ధైర్యంగా ప్రజల ఎదుట శాసనంగా ఉంచే ధైర్యం లేకపోయింది పిలాతుకి. అతని గతమే అతన్ని పిరికివాడిగా చేసింది. పిలాతును తలంచుకుంటే ఏదో ఓ మూలను జాలి కలగక మానదు. తనకు న్యాయమని తోచిన దాన్ని చేయాలని తాపత్రయపడ్డాడు. కానీ తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందోనన్న భయంతో తన్ను తానే మోసం చేసుకున్నాడు. మన మనస్సాక్షి ఎన్నిసార్లు మనల్ని గద్దిస్తున్నది? ఎన్నిసార్లు మనం ఏవేవో ప్రలోభాలకు లొంగి ఎవరెవరికో భయపడి దాన్ని పీక నొక్కేస్తున్నాము. ఒకటి మాత్రం నిజం, యేసుకు శిక్ష విధించాలని పిలాతుకి ఎంత మాత్రమూ లేదు. పవిత్రమైన రోమా న్యాయ విధిని కలుషితం చేయకూడదు. ఇటు ప్రజలని మెప్పించాలి. సవాలుని ఎదుర్కోలేక పిలాతు 5 సార్లు తనకెదురైన బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. మొదటిసారి, మీరు అతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడి, యోహాను 18:31 అన్నాడు. రెండవసారి, హేరోదు దగ్గరికి పంపివేయాలని చూశాడు. లూకా 23:7. యేసును శిక్షించి ఆ దీన స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని, సానుభూతిని రేకెత్తించి తప్పించుకుందామనుకున్నాడు. యోహాను 19:5. బరబ్బని మధ్యలో ఇరికించి ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోమనడం ద్వారా తప్పించుకోవాలని చూశాడు. యోహాను 18:39. చివరగా ఏదో బూటకపు తతంగం ద్వారా నాకు ఈ పాపం ఏమీ అంటకుండునుగాక అంటూ చేతులు కడిగి వేసుకొని కళ్ళు మూసుకున్నాడు. యేసు ప్రభుతో వ్యవహరించడానికి 2 మార్గాలు: హత్తుకోవాలి లేదా త్యాజించాలి. మధ్య మార్గం లేదు. ఈ రెంటిలో దేనిని చేసినా రాబోయే ఫలితాన్ని అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి.